మన దేశంలో ఎప్పుడు చూసినా ప్రతి ఏడాది వివిధ రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. దీనివల్ల వందల కోట్లు పబ్లిక్ మనీ ఖర్చు అవుతుంది. అలాగే గవర్నమెంట్ అభివృద్ధి పనులకు కూడా పదే పదే బ్రేక్స్ పడుతున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇదే మన కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా జెమిలీ ఎలక్షన్స్ కాన్సెప్ట్. అంటే దేశం మొత్తానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. 2014-19 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ తాము అధికారంలోకి వస్తే జమిలీ ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామంటూ హామీ ఇచ్చింది. కానీ అది సాధ్యం కాలేదు. చివరికి 2024 లోక్సభ ఎన్నికలప్పుడు కూడా తాము కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే ఈసారి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు అమలు చేస్తామంటూ చెప్పింది. దీనిపైనే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. మరి ఇది ప్రాక్టికల్గా సాధ్యమేనా అనే దానిపై క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అందుకే మోదీ సర్కార్ జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్తో జమిలీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందా? ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన దేశంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ ఈలోపే దాదాపు ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి. దీనివల్ల 3 మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవేంటంటే, ఫస్ట్ వన్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఏ రాష్ట్రంలో అయినా సరే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం వల్ల దేశవ్యాప్తంగా కొత్త డెవలప్మెంట్ పనులు, సంక్షేమ పథకాలు నిలిచిపోతున్నాయి. రెండోది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. అంటే ప్రతి ఏడాది ఎన్నికల నిర్వహణ కోసం వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చు అవుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది. ఇక థర్డ్, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రెయిన్. అంటే టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ ఫోర్స్ ఎప్పుడూ కూడా ఎలక్షన్స్ డ్యూటీలోనే బిజీగా ఉండాల్సి వస్తుంది. దీనివల్ల అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ కూడా పెండింగ్లో పడిపోతున్నాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గత 3 ఏళ్లలో కేవలం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల తమ రాష్ట్రంలో దాదాపుగా 175 రోజుల పాటు ప్రభుత్వ పనులు ఆగిపోయాయి అన్నారు. అదే జమిలీ ఎన్నికలు వస్తే ఎలక్షన్స్ ఖర్చులు 30-35% వరకు తగ్గుతాయని, అలాగే ప్రభుత్వ పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మన దేశానికి కొత్త ఏమీ కాదు. 1952 నుంచి 1967 వరకు మొదటి 4 జనరల్ ఎలక్షన్స్ అనేవి లోక్సభకు, అన్ని రాష్ట్రాలకు, అసెంబ్లీలకు ఒకేసారి జరిగాయి. కానీ 1967 తర్వాత సినారియో పూర్తిగా మారిపోయింది. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడం, 1968, 1969లో కొన్ని అసెంబ్లీలు రద్దవడం వల్ల ఈ ఎలక్షన్ సైకిల్ దెబ్బతింది. ఆఖరికి 1970లో లోక్సభ కూడా గడువు కంటే ముందే రద్దయింది. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలోకి రావడం, పలు రాష్ట్రాల్లో ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ ఎలక్షన్ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అందుకే లా కమిషన్, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు మళ్లీ జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటూ పదే పదే చెబుతూనే ఉన్నాయి. దీనికోసం 2023లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ జమిలీ ఎన్నికలపై 191 రోజుల పాటు స్టడీ చేసి 2024 మార్చిలో ప్రస్తుత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి ఆ రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. ప్రస్తుతం దానిపై పరిశీలన జరుగుతుంది. మరి దేశం మొత్తాన్ని ఒకేసారి ఒకే ఎలక్షన్ పరిధిలోకి తీసుకురావడం అంత ఈజీనా? డెఫినెట్గా కాదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒకేసారి కాకుండా 2 ఫేజ్ మోడల్, అంటే 2 దశల నమూనాని పరిశీలిస్తుంది. ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ దీనిపై స్టడీ చేస్తుంది. కేంద్రం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నటువంటి ఈ 2 ఫేజ్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చాలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ముందుగా ఫేజ్ 1, 2029లో లోక్సభ ఎన్నికలతో పాటుగా దేశంలోని దాదాపుగా 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించాలంటూ ప్లాన్ చేస్తున్నారు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలకు ఎలాగో 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ స్టేట్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలకు అసెంబ్లీ గడువు 2028 చివరిలో ముగుస్తుంది. జమిలీ ఎన్నికల కోసం ఈ రాష్ట్రాల టెన్యూర్ని 5 నెలల నుంచి 1 ఏడాది వరకు ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా దాదాపుగా 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029లో లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలనేది కేంద్రం ఫస్ట్ ఫేజ్ ప్లాన్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ప్లాన్ చూద్దాం. బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి లాంటి రాష్ట్రాల అసెంబ్లీ గడువు 2030-31లో ముగుస్తుంది. ఈ స్టేట్స్లో ఎలక్షన్స్ ముగిశాక వీటి టెన్యూర్ 2035 నుంచి 2036 వరకు ఉంటుంది. అయితే ఈ రాష్ట్రాల కాల పరిమితిని
1 నుంచి 2 ఏళ్లు తగ్గించి 2034లోనే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే ఉమ్మడి ఎన్నికల సైకిల్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ ఫేజ్లో 20 రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక సెకండ్ ఫేజ్లో అంటే 2034లో మిగిలిన రాష్ట్రాలను కూడా లోక్సభ ఎన్నికలతో లింక్ చేస్తారు. దీంతో 2034లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లోక్సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు. సరే, వినడానికి ఈ ప్లాన్ చాలా బాగానే ఉంది, కానీ దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడంలో చాలా పెద్ద ఛాలెంజెస్ అండ్ లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మొదటిది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఈ రూల్స్ ప్రకారం దేశంలోని ఆయా రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాన్ని పెంచాలన్నా లేదా తగ్గించాలన్నా మన రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్ని సవరించాల్సి ఉంటుంది. దీనికి పార్లమెంట్లో 3/2 మెజారిటీ అవసరం అవుతుంది. ఇక రెండోది పొలిటికల్ కాన్సెన్సస్. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేవలం పార్లమెంట్ మెజారిటీ ఉంటే సరిపోదు. దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు దీనికి అంగీకరించాల్సి ఉంటుంది. అలాగే ప్రతిపక్ష పార్టీల సపోర్ట్ కూడా చాలా అవసరం అవుతుంది. ఇక మూడవది అతి ముఖ్యమైనది లాజిస్టిక్స్ అండ్ ఈవీఎంస్. అంటే దేశం మొత్తానికి ఒకేసారి ఎన్నికలు జరపాలంటే లక్షలాది అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్ మిషన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే భారీ స్థాయిలో సెక్యూరిటీ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సక్సెస్ అయ్యి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటేనే జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ జమిలీ ఎన్నికల బిల్లును పరిశీలిస్తున్నటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ గడువును 2026 వానాకాల సమావేశాల వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈ కమిటీ ఆ సమయానికి తన ఫైనల్ రిపోర్ట్ను పార్లమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పొలిటికల్ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, లీగల్ ఎక్స్పర్ట్స్, ఎలక్షన్ కమిషన్లతో జరిగినటువంటి సుదీర్ఘ సంప్రదింపుల ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తున్నారు. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత పార్లమెంట్లో దీనిపై ఒక బిగ్ డిబేట్ జరుపుతారు. ఒకవేళ అంతా అనుకున్నట్లుగా జరిగితే 2029 నుంచి దేశంలో జమిలీ ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెనుకున్న కంప్లీట్ స్టోరీ. పదే ఎన్నికలు జరిగి డబ్బు, సమయం వృధా కాకుండా ఉండడానికి ఇది ఒక మంచి సంస్కరణ అయినప్పటికీ ఈ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీల అస్తిత్వం దెబ్బతింటుందంటూ పలు విపక్ష పార్టీలు, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అందుకే ప్రాంతీయ పార్టీల అస్తిత్వం దెబ్బతినకుండా జమిలీ ఎన్నికలు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి మీ అభిప్రాయం ప్రకారం మన దేశంలో ఈ జమిలీ ఎన్నికలు రావడం మంచిదేనా? దీనివల్ల సామాన్య ప్రజలకు లాభం జరుగుతుందా లేదా నష్టం జరుగుతుందా? మీ ఒపీనియన్ని క్రింద కామెంట్ రూపంలో తప్పకుండా మాతో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశంలో ఎప్పుడు చూసినా ప్రతి ఏడాది వివిధ రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. దీనివల్ల 100 కోట్లు పబ్లిక్ మనీ ఖర్చు అవుతుంది. అలాగే గవర్నమెంట్ అభివృద్ధి పనులకు కూడా పదే బ్రేక్స్ పడుతున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇదే మన కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా జమిలీ ఎలక్షన్స్ కాన్సెప్ట్. అంటే దేశం మొత్తానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. 2014-19 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ తాము అధికారంలోకి వస్తే జమిలీ ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామంటూ హామీ ఇచ్చింది. కానీ అది సాధ్యం కాలేదు. చివరికి 2024 లోక్సభ ఎన్నికలప్పుడు కూడా తాము కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు అమలు చేస్తామంటూ చెప్పింది. దీనిపైనే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. మరి ఇది ప్రాక్టికల్గా సాధ్యమేనా అనే దానిపై క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అందుకే మోదీ సర్కార్ జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్తో జమిలీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందా? ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన దేశంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ ఈలోపే దాదాపు ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి. దీనివల్ల 3 మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవేంటంటే, ఫస్ట్ వన్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఏ రాష్ట్రంలో అయినా సరే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం వల్ల దేశవ్యాప్తంగా కొత్త డెవలప్మెంట్ పనులు, సంక్షేమ పథకాలు నిలిచిపోతున్నాయి. రెండోది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. అంటే ప్రతి ఏడాది ఎన్నికల నిర్వహణ కోసం వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చు అవుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది. ఇక థర్డ్, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రెయిన్. అంటే టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ ఫోర్స్ ఎప్పుడూ కూడా ఎలక్షన్స్ డ్యూటీలోనే బిజీగా ఉండాల్సి వస్తుంది. దీనివల్ల అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ కూడా పెండింగ్లో పడిపోతున్నాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
గత 3 ఏళ్లలో కేవలం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల తమ రాష్ట్రంలో దాదాపుగా 175 రోజుల పాటు ప్రభుత్వ పనులు ఆగిపోయాయి అన్నారు. అదే జమిలీ ఎన్నికలు వస్తే ఎలక్షన్స్ ఖర్చులు 30 నుంచి 35% వరకు తగ్గుతాయని, అలాగే ప్రభుత్వ పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మన దేశానికి కొత్త ఏమీ కాదు. 1952 నుంచి 1967 వరకు మొదటి 4 జనరల్ ఎలక్షన్స్ అనేవి లోక్సభకు, అన్ని రాష్ట్రాలకు, అసెంబ్లీలకు ఒకేసారి జరిగాయి. కానీ 1967 తర్వాత సినారియో పూర్తిగా మారిపోయింది. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడం, 1968, 1969లో కొన్ని అసెంబ్లీలు రద్దవడం వల్ల ఈ ఎలక్షన్ సైకిల్ దెబ్బతింది. ఆఖరికి 1970లో లోక్సభ కూడా గడువు కంటే ముందే రద్దయింది. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలోకి రావడం, పలు రాష్ట్రాల్లో ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ ఎలక్షన్ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అందుకే లా కమిషన్, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు మళ్ళీ జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటూ పదే పదే చెబుతూనే ఉన్నాయి. దీనికోసం 2023లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ జమిలీ ఎన్నికలపై 191 రోజుల పాటు స్టడీ చేసి 2024 మార్చిలో ప్రస్తుత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి ఆ రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. ప్రస్తుతం దానిపై పరిశీలన జరుగుతుంది. మరి దేశం మొత్తాన్ని ఒకేసారి ఒకే ఎలక్షన్ పరిధిలోకి తీసుకురావడం అంత ఈజీనా? డెఫినెట్గా కాదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒకేసారి కాకుండా 2 ఫేజ్ మోడల్ అంటే 2 దశల నమూనాని పరిశీలిస్తుంది. ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ దీనిపై స్టడీ చేస్తుంది. కేంద్రం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నటువంటి ఈ 2 ఫేజ్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చాలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ముందుగా ఫేజ్ 1 2029లో లోక్సభ ఎన్నికలతో పాటుగా దేశంలోని దాదాపుగా 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించాలంటూ ప్లాన్ చేస్తున్నారు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలకు ఎలాగో 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ స్టేట్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలకు అసెంబ్లీ గడువు 2028 చివరిలో ముగుస్తుంది. జమిలీ ఎన్నికల కోసం ఈ రాష్ట్రాల టెన్యూర్ని 5 నెలల నుంచి 1 ఏడాది వరకు ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా దాదాపుగా 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029లో లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలనేది కేంద్రం ఫస్ట్ ఫేజ్ ప్లాన్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ప్లాన్ చూద్దాం. బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి లాంటి రాష్ట్రాల అసెంబ్లీ గడువు 2030-31లో ముగుస్తుంది. ఈ స్టేట్స్లో ఎలక్షన్స్ ముగిశాక వీటి టెన్యూర్ 2035 నుంచి 2036 వరకు ఉంటుంది. అయితే ఈ రాష్ట్రాల కాల పరిమితిని 1 నుంచి 2 ఏళ్లు తగ్గించి 2034లోనే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే ఉమ్మడి ఎన్నికల సైకిల్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ ఫేజ్లో 20 రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక సెకండ్ ఫేజ్లో అంటే 2034లో మిగిలిన రాష్ట్రాలను కూడా లోక్సభ ఎన్నికలతో లింక్ చేస్తారు. దీంతో 2034లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లోక్సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు. సరే, వినడానికి ఈ ప్లాన్ చాలా బాగానే ఉంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడంలో చాలా పెద్ద ఛాలెంజెస్ అండ్ లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మొదటిది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఈ రూల్స్ ప్రకారం దేశంలోని ఆయా రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాన్ని పెంచాలన్నా లేదా తగ్గించాలన్నా మన రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్ని సవరించాల్సి ఉంటుంది. దీనికి పార్లమెంట్లో 3/2 వంతులు మెజారిటీ అవసరం అవుతుంది. ఇక రెండోది పొలిటికల్ కాన్సెన్సస్. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేవలం పార్లమెంట్ మెజారిటీ ఉంటే సరిపోదు. దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు దీనికి అంగీకరించాల్సి ఉంటుంది. అలాగే ప్రతిపక్ష పార్టీల సపోర్ట్ కూడా చాలా అవసరం అవుతుంది. ఇక మూడవది అతి ముఖ్యమైనది లాజిస్టిక్స్ అండ్ ఈవీఎంస్. అంటే దేశం మొత్తానికి ఒకేసారి ఎన్నికలు జరపాలంటే లక్షలాది అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్ మిషన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే భారీ స్థాయిలో సెక్యూరిటీ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సక్సెస్ అయ్యి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటేనే జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ జమిలీ ఎన్నికల బిల్లును పరిశీలిస్తున్నటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ గడువును 2026 వానాకాల సమావేశాల వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈ కమిటీ ఆ సమయానికి తన ఫైనల్ రిపోర్ట్ను పార్లమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పొలిటికల్ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, లీగల్ ఎక్స్పర్ట్స్, ఎలక్షన్ కమిషన్లతో జరిగినటువంటి సుదీర్ఘ సంప్రదింపుల ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తున్నారు. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత పార్లమెంట్లో దీనిపై ఒక బిగ్ డిబేట్ జరుపుతారు.
ఒకవేళ అంతా అనుకున్నట్లుగా జరిగితే 2029 నుంచి దేశంలో జమిలీ ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెనుకున్న కంప్లీట్ స్టోరీ. పదే ఎన్నికలు జరిగి డబ్బు సమయం వృధా కాకుండా ఉండడానికి ఇదొక మంచి సంస్కరణ అయినప్పటికీ ఈ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీల అస్తిత్వం దెబ్బతింటుందంటూ పలు విపక్ష పార్టీలు, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అందుకే ప్రాంతీయ పార్టీల అస్తిత్వం దెబ్బతినకుండా జమిలీ ఎన్నికలు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి మీ అభిప్రాయం ప్రకారం మన దేశంలో ఈ జమిలీ ఎన్నికలు రావడం మంచిదేనా? దీనివల్ల సామాన్య ప్రజలకు లాభం జరుగుతుందా లేదా నష్టం జరుగుతుందా? మీ ఒపీనియన్ని క్రింద కామెంట్ రూపంలో తప్పకుండా మాతో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.